మన పాఠశాల అభివృద్ధిలో పాల్పంచుకుంటూ నిరంతరం మాకు అండదండలు అందిస్తున్నటువంటి అమర్నాథ్ రెడ్డి సార్ గారిని కూడా ముఖ్య అతిథిగా ఆహ్వానించుకుంటున్నాం. సార్ ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. సన్మాన కార్యక్రమం జరుగుతుంది, స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. గణేష్ గారు మాట్లాడుతూ కొన్ని పిల్లలకి మోటివేషనల్ గా ఏమన్నా చేయాలి అన్నారు కదా, మీకు ఇప్పుడే లైవ్ గా ఒక మోటివేషన్ చూపిస్తానండి. మామూలుగా చదువుకొని ఉద్యోగాలు చేయడమే కాదు, కష్టపడి చదువుకొని ఉన్నత స్థానంలో ఉండి మంచి పనులు ఎన్నో చేయాలి అని నిరూపించినటువంటి మా స్టూడెంట్ అమర్. ఓకేనా? ఇప్పుడు చూడండి, లైవ్ అయిందా మీకు ఒకటి కదా. కష్టపడ్డాడు. నేను ఆయన టీచ్ చేసింది 1 year ఇంటర్మీడియట్ లో మాత్రమే, కానీ ఎక్కడ కలిసినా కూడా వీళ్ళ బ్యాచ్ వాళ్ళందరూ ఎంతో గౌరవిస్తారు మమ్మల్ని. థ్యాంక్ యూ అమర్, థ్యాంక్ యూ. చూశారు కదా, ఈ స్థాయిలో ఉన్నాడు అతను. స్టేజ్ పైన కూర్చున్నాడు, నేను కింద కూర్చొని చాలా సంతోషించాను అతను మాట్లాడుతుంటే. పైగా అతను ఈ స్థాయిలో ఉండి ఇంత మంచిగా హెల్ప్ చేస్తున్నాడు. మీరందరూ కూడా ఉద్యోగం ఒక్కటే కాదు మీ లక్ష్యం, సంపాదించినా సంపాదించకపోయినా ఇది తోటికంగా సహాయం చేయాలని మీకు మోడల్ గా అమర్ని నేను కోరుకుంటూ, ఇంకా సహాయం చేయాలని కోరుకుంటూ సన్మాన కార్యక్రమం చేస్తున్నాను. అయితే మాకు ఇంటర్మీడియట్ చేసినప్పుడు మా గురువు గారు అంటే నాకు చదువు చెప్పిండు అన్నట్టు. ఇప్పటి వరకు సారు వచ్చినప్పటి నుంచి కూడా మేము ఎక్కడ చెప్పుకోలే అన్నట్టు మా గురువు గారు అని. మా సారు కూడా నా శిష్యుడు అని చెప్పి ఎప్పుడు చెప్పుకోలే అన్నట్టు. ఈ రోజు మా గురువు గారి ద్వారా నేను సన్మానం పొందడం అనేది ఇది చాలా గొప్ప విషయం అన్నట్టు. సార్ గారికి అందరికీ ధన్యవాదాలు. ఎందుకు చెప్పలేదంటే ఇలాంటి కార్యక్రమాల్లో చెప్పాలన్న ఉద్దేశంతో చెప్పలేదు. బయట మస్తు కలిశాడు కానీ ఇక్కడ చేస్తున్నట్టుగా చెప్పాను, కానీ ఇక్కడ అందరికి తెలియపడడానికి ప్రత్యేకంగా ఈ డాష్ ని వాడుకుంటున్నాం. ఇలాంటి ఎప్పుడు జరుగుతూ ఉండాలి తప్పకుండా. కూర్చోవాలి. ఓకేనా?